ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా? దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు. మీకు మిర్రకులు జరగబోతున్నాయి. పరలోక ఆత్మ అభిషేకం మీ మీద నిండుగా కుమరించబడబోతుంది. మీ తలను నూనెతో అభిషేకించబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. నూనెతో అభిషేకించడంలో దేవుడు ఫ్యూచర్లో ఏదో మీ జీవితంలో జరిగించబోతున్నాను అర్థం. తన ఉద్దేశం నెరవేర్చబోతున్న అర్థం. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాను అర్థం. ఏదో ఒక బలమైన కార్యం దావీదుకు జరిగినట్టుగా మీ జీవితంలో కూడా జరగబోతున్న అర్థం. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఆశ్రయించబడబోతున్న అర్థం. కాబట్టి మీ నూనెతో అభిషేకించబడబోతున్న సమయం ఆసన్నమైంది. గెట్ రెడీ. దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడండి. ఈరోజు మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 89, 20, 21, 22. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పవర్ఫుల్ ప్రేయర్, ఆ శక్తివంతమైన ప్రార్థన చేస్తున్న భక్తులను వాళ్ళ ప్రార్థనను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరొకసారి దావీదు యొక్క ప్రార్థన గురించి నేను దేవుని ఆత్మతో ప్రేరేపించబడ్డాను. దేవుని బిడ్డలారా, మరి దావీదు ప్రార్థన దేవుడు యేసుప్రభువు వారు తను దావీదు కుమారుడని అనిపించుకున్నాడు. ఎందుకంటే దావీదు పేరుని ఎందుకు అక్కడ యేసుప్రభువు వాడుకోవాల్సి వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి, ప్రార్థనపరుడు, అభిషక్తుడు. అందుకొరకే దావీదు కుమారుడని అనిపించుకోవటానికి దేవుడు యేసుప్రభువు వారు సంతోషించాడు. అయితే ఈరోజు దావీదు చేసిన ప్రార్థన నుండి 1-2 అంశాలు దేవుడు మనతో మాట్లాడ ఆశపడుతున్నాడు. చూడండి ఒకసారి కీర్తన 25, 4-5 వచనాలు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇదే ప్రార్థన మీరు రాసి పెట్టుకుని ఒక నోట్లో రాసుకును, లేకపోతే బైబిల్ అండర్లైన్ చేసుకును, డైలీ 1కి 10 సార్లు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అద్భుతమైన ప్రార్థన. దీనికి అనుసంధానమైన మరొక ప్రార్థన కీర్తన 143:10 ఉంది. అదైతే నేను లేవగానే డైలీ ఆ ప్రార్థన నేను చేసుకుంటాను. చిన్న ప్రార్థన కానీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. అందుకొరకే నేను తప్పిపోకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి తప్పిపోకుండా, తప్పుడు అడుగు వేయకుండా, రాంగ్ గైడెన్స్లోనికి వెళ్ళకుండా దేవుడు నన్ను కాపాడకుండా రక్షించకుండా వస్తున్నాడు. 143:10 ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పే విషయం ఏంటంటే దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేయి. ఎందుకు దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క నడిపింపు మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే ఒకవేళ నువ్వు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసి దేవుని యొక్క నడిపింపు ప్రకారం నువ్వు వెళ్తే దాని ఒక అర్థం ఏంటంటే దేవుని చిత్తం చేస్తున్నావు అని అర్థం. దాంట్లో ఇమిడి ఉన్న ట్రూత్ అది. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు. ఎవరెవరైతే దేవుని యొక్క నడిపింపును ఆశించి ప్రార్థన చేసి ఆ దేవుని యొక్క నడిపింపు చెప్పున వెళుతున్నారో, నడుస్తున్నారో వాళ్ళందరూ దేవుని చిత్తంలో ఉన్నారని అర్థం. దేవుని చిత్తం చేస్తున్నారని అర్థం. దేవుని చిత్తానుసారముగా జీవిస్తున్నారని అర్థం. ఇది మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మన ప్రభు అని ప్రార్థన చేస్తే మాత్రం చాలదండి. ఈవెన్ అద్భుతాలు స్వస్థపరిచర్లో వాడబడితే మాత్రం చాలదు. గొప్ప సేవకులుగా ఉంటే మాత్రం చాలదు. ఆ గొప్ప సేవకులకు, ప్రార్థన పరులకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన ప్రైమరీ లక్షణం ఏంటంటే దేవుని చిత్తం చేయాలనే విషయాన్ని యేసు ప్రభు తెలియపరిచినట్టుగా మత్తయి సువార్త 21:22 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు నా రాజ్యానికి చేరలేడు అంటున్నాడు ప్రభు. అవును, అంటే అలా అయితే పిలవతున్న అర్థం కాదు. ప్రభుని పిలవతున్న అర్థం కాదు. నువ్వు ప్రార్థనతో పాటు, ప్రార్థన జీవితంతో పాటు దేవుని చిత్తం చేసే మనస్సు ఉండాలి. ఒక సహోదరి
మంచి ప్రార్థన పర్రాలి. మీరు వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అవర్స్ టు అవర్స్ ప్రార్థన చేస్తారన్నమాట. చాలా మంచి ప్రార్థన పర్రాలి. మరి దేవునందు భయభక్తులు కలిగిన స్త్రీ, పరిశుద్ధంగా జీవించిన స్త్రీ, కానీ తన కూతురుకు పెళ్లి చేయాలని వచ్చినప్పుడు ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేసింది. దేవుని చిత్తానికి లోపడలేదు. నేను గద్దించాను, లోపడలేదు. ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేసింది. తర్వాత ఏమైంది? దేవుడు ఆమెను విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబాన్ని చీకటి కమ్ముకుంది. చూసారా? అందుకొరకు ఈ మాట మత్తయి సువార్త 7:21 రాయబడిన మాట ఇటువంటి వాళ్ళ కోసమే దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రభువా ప్రభువా అని పిలిస్తే కుదరదు. ప్రభువా ప్రభువా అంటే అంత ప్రార్థన చేస్తే కుదరదు. నీ ప్రార్థన జీవితంలో మగుడంగా ఉండాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే దేవుని చిత్తం చేయటం. హల్లెలూయా. అపోస్తలుడు ఆర్ సుధాకర్ గారు ఆయన ఒక సేవ ఈరోజు బాగా విస్తరించింది. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని చిత్తం కోసం కనిపెట్టి ప్రార్థన చేసే వ్యక్తి. ఈవెన్ ప్రారంభ దినాల్లో ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా కూడా ప్రభా నీ చిత్తమైతే తాగుతాను ప్రభా అని ప్రార్థన చేసుకుని తాగేవారంట. ఎంత అద్భుతమో చూసారా దేవుని బిడ్డలారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ పిల్లల విషయంలో దేవుని చిత్తం చేయవద్దా? మీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం చేయవద్దా? దేవుని బిడ్డలారా, నిన్ను దేవుని సేవకి పిలిచినప్పుడు నువ్వు ఎలాగ నార్మల్ ఉద్యోగం చేస్తావు, లేకపోతే నిన్ను ఉద్యోగం చేస్తే సేవ చేయమన్నప్పుడు నువ్వు ఎలా సంపూర్ణ సేవకి వస్తావు, లేకపోతే నీ పిల్లల గురించి దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఎలాగ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తావు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన బైబిల్లో చాలామంది నష్టపోయారు. యోనా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్లో పోయాడు. దేవుడు ఏం చేస్తారని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత ఏమైంది? యోనాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ సఫర్ అయ్యారు. దేవుని బిడ్డలారా, ఒక మానసిక రోగం అనుభవించాడు ఆ దినాల్లో. దేవుడు మరలా ఆయన క్షమించేదాకా ఒక మానసిక రోగి అయిపోయాడు. అవును, ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం చేయడానికి ఈరోజు తీర్మానించి దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేయి. ప్రభువా నన్ను ఈరోజు నడిపించండి ప్రభు అని అడగండి. నీ చిత్తం కానిది నాకు దూరం చేయండి ప్రభా, నీ చిత్తమైనవి నా దరి చేర్చండి ప్రభా. నీ చిత్తమైన వారు మాత్రమే నేను కలుసుకోవాలి, నీ చిత్తం కాని వారిని కలుసుకోకూడదు ప్రభా. ఇట్లా మీరు దేవుని చిత్తాన్ని అన్ని విషయంలో అప్లై చేసుకుంటా ఆయన గైడెన్స్ కోసం మీరు ప్రార్థన చేస్తే మీరు ధన్యులు అవుతారు. మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి. అనేక మార్లు నీ విషయం నీ చిత్తాన్ని వ్యతిరేకించాం ప్రభా. అయ్యా, ఇప్పుడైనా నీ సరెండర్ అవుతున్నాను తండ్రి. నీ చిత్తం నెరవేర్చండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పరలోక మహిమ తాకనగాక, దేవుని అభిషేకం ఇప్పుడే తాకనగాక. ఇప్పుడే తాకుబడి దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మళ్ళీ దీవించిన గాక. ఆదికాండం 28:15 ఈ వార్త.